నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదు. వాస్తవంగా నీట్ గురించి ప్రజలందరూ చర్చ కోరుకుంటారు. నో డౌట్ ఎట్ ఆల్. చర్చ జరగాలి కూడా, పరిష్కారం కావాలి కూడా. రాష్ట్రాలకు వదిలేద్దామా, జాతీయ స్థాయిలోనే ఉంచుదామా, దానికి సంబంధించి ఇప్పుడు జరిగినటువంటి లోపాలకి కారణం ఏంటి, మళ్ళీ నిర్వహించాలా, ఇది చట్టబద్ధంగా బాధ్యతాయుతంగా సభలో చర్చ జరగాలి. ఆ చర్చ కోరుకోవడంలో తప్పులేదు. ఫస్ట్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం అది పూర్తి కానివ్వండి, తప్పేముంది. ముందు ఇది చర్చ జరగాలి అని పట్టుబడితే ప్రయోజనం ఏముంది? అది ఎంతసేపు పడుతుంది? ఓ రోజు ఈడ్చిపెట్టదు అంతే. ఈ వాయిదాలు వేయించుకుని 4 రోజులు అయ్యాకంటే అది బెటర్ కదా. ముందు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పచ్చు, మనం నచ్చకపోవచ్చు, అది కూడా చెప్పచ్చు సభలో. అది అయిపోయాక మనం కనుక ఈ వైపుకి వచ్చి ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఈ వైపుకి వచ్చి ఉంటే చర్చిస్తుంటే పబ్లిక్ కూడా అర్థమవుతుంది, ప్రభుత్వపు జవాబుదారీతనం అవుతుంది. అలా కాకుండా ముందే ఆపేసి కూర్చుంటే సభ సక్రమంగా జరగకపోతే ప్రభుత్వాన్ని తిట్టుకుంటారనుకుంటాం, కానీ సభ సక్రమంగా జరిగినా జరగకపోయినా జనానికి పట్టట్లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో. అక్కడ మెయిన్ కావాల్సింది పరిష్కారం ఏంటన్నట్టు. ఆ పరిష్కారంలో ఫెయిల్ అయితే మోడీ దోష అవుతారు, సక్సెస్ అయితే మోడీ అద్భుతం అవుతుంది. అందులో మన పాత్ర ఏంటన్నది ఆలోచించుకోవాల్సి ఉంది.